2024 తెలుగు సినిమాలకు ఏమైంది? తెలుగు దర్శకులకు ఏమైంది? అసలు వ్యాపారము ఏ స్థాయిలో జరుగుతోంది? ముఖ్యంగా తెలుగులో ప్రముఖమైనటువంటి దర్శకులు, ప్రతిభావంతులైనటువంటి క్రిష్, వివి వినాయక్, పూరి జగన్నాథ్, తేజ, కృష్ణవంశీ ఇట్లా చాలామంది దర్శకులు ఈ సంవత్సరం సినిమాలు లేకుండానే కాలం వెళ్ళబోసేశారు. తెలుగు సినిమాకు దాదాపు మంచి చిత్రాలు ఇచ్చే వీళ్ళెవరు కమర్షియల్గా ఒక్కరు కూడా సినిమా తీయలేకపోవడానికి కారణం ఏమిటి? అదేవిధంగా తెలుగు సినిమా 6 నెలల్లో 8 నెలల్లో తీయాల్సిన సినిమాని సంవత్సరాల పాటుకు లాగించడానికి కారణాలు ఏమిటి? అసలు క్రిష్ గారు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తీసినప్పుడు రాజమౌళి కూడా షాక్కు గురైనాడు. 70-80 డేస్లో అంతటి క్వాలిటీ సినిమాను ఆయన తీసినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు ఆ ఫార్ములాను అందుకోలేకపోయారు? బహుశా ఆయన అంత ఫార్ములాను అందుకొని అద్భుతమైన విజయం సాధించిన తర్వాత కూడా తర్వాత సినిమాల్లో ఆయన కథానాయకుడు ఎన్నుకోవడం ఆయన చేసిన తప్ప, లేకపోతే ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఆ తర్వాత అనంతపురం నేపథ్యంలో కథ తీసుకున్నాడు, అది కూడా సక్సెస్ బాట పట్టలేదు. ఇక పూరి జగన్నాథ్ గారు తూతూ మంత్రంగా అనిపించాడు తప్ప నిజమైన హిట్టు ఇవ్వలేకపోయాడు. తేజ గారు అంతే. వివి వినాయక్ గారు హీరో అవ్వాలనుకుని చేసే తప్పిదమా, లేకపోతే అవకాశాలు లేకనా, ఆయన ఏమైనా డిప్రెషన్లో ఉన్నాడో కూడా మనకు అర్థం కాదు. ఆయన సినిమాలు తీయలేకపోయాడు. ఇప్పుడు శ్రీనివా ఇట్లా ఎన్ని ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ తీశాడు. ఆయన మొన్నేదో సినిమాని మమా అనిపించాడు తప్ప అనుకున్నంత హిట్ కాలేదు. కేవలము త్రివిక్రమ్ శ్రీనివాసు, బోయపాటి సీను, ఇక సుకుమారు, రాజమౌళి, కల్కి తీసినటువంటి డైరెక్టర్, వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు సినిమాలు తీయలేకపోవడానికి కారణాలు ఏమిటి? పోనీ వాళ్ళైనా సినిమాను కనీసం సంవత్సరం రోజుల్లో తీస్తున్నారంటే అది లేదు. అసలు ప్రీ ప్రొడక్షన్ వర్కలకే సంవత్సరాలు తినేస్తూ ఉంటారు. మరి నిజానికి అంత అవసరం ఉందా? సినిమా పరిశ్రమ అలాంటి పెట్టుబడిని పెట్టుకోవడం అనేది ఆరోగ్యకరమా? వీళ్ళు ఎందుకు సంవత్సరాల పాటుకు సినిమాను లాగిస్తున్నారు? అద్భుతమైన కథా రచయిత త్రివిక్రమ్ శ్రీనివాసు మంచి దర్శకుడు కూడా. అదేవిధంగా సుకుమార్ కూడా దర్శకుడు, రచయిత. ఇక బోయపాటి సీను కథా సహకారం కొందరు తీసుకుంటాడు తప్ప మిగతా రాజమౌళి ఇంకా ఫాదర్ ఉండనే ఉన్నాడు. వీళ్ళంతా కథలు ఆల్రెడీ వండుకోగలిగిన శక్తి ఉండి కూడా ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్లోనూ షూటింగ్లోనూ నెలల పాటు, సంవత్సరాల పాటు నడుపుకుంటా పోవడం వల్ల నిర్మాతకు తడిసి మోపుడవుతా ఉందని అర్థమై కూడా వాళ్ళు అలాగే నడపడం వల్ల సినిమాని రిలీజ్ చేసిన తర్వాత బెనిఫిట్ షోలని, ప్రీమియర్ షోని వందలు పెట్టి వసూలు చేసి, అంటే జిజియా పన్ను వేసేవాళ్ళు ఆ రోజుల్లో అక్బర్ కాలం తర్వాత. అలాగా ఇప్పుడు ఈ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలతో జిజియా పన్ను లాగేస్తున్నారు. జిఎస్టీ పేరుతో ఇంకా కొల్లగొడతా ఉండారేమో. ఎందుకంటే జిఎస్టీ అనేది ప్రభుత్వ నిబంధన కావచ్చు, కానీ ఈ జిజియా పన్ను ఏంటో మనకు అర్థమే కాదు. ఎంతమంది సినిమాను చూస్తే అంత హిట్ అనుకోవాలి, కానీ తక్కువ మంది చూసి ఎక్కువ ఆదాయం వచ్చిందని హిట్ అనుకొని ఈ విధంగా ఈ జూదంలో పడిపోవడం వల్ల ప్రతి ఒక్కరూ, నిర్మాతలు ముఖ్యంగా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సినిమాలు తీయాల్సి వస్తూ ఉంది. దర్శకులు కూడా ఒక సినిమా అటు ఇటు అయిపోతే నెక్స్ట్ ఇంకొక సినిమాను పట్టుకోవడం అనేది కత్తి మీద సాములాగా తయారవుతూ ఉంది. ఇలాంటిది కాకుండా సేఫ్ గేమ్లో తెలుగు నేటివిటీతో చిన్న సినిమాలు తీసుకుంటే కొంపలేమీ మునిగిపోవు. ఇప్పుడు కావచ్చు, లక్కీ భాస్కర్ కావచ్చు, వాటికి ఏమైనా వేల కోట్లు పెట్టారా? అవి కలెక్షన్స్ చేయలేదా? హనుమాన్ కొంచెం భారీ బడ్జెట్ అని చెప్పుకున్నా కూడా చిన్న నటులతోనే అంత పెద్ద హిట్ సాధించలేదా? అదేవిధంగా నిఖిల్ ఇంటర్నేషనల్ అని కాదు కానీ నేషనల్ వైడ్లో మంచి పేరు సంపాదించుకొని డబ్బులు సంపాదించలేదా? మీకెందుకు ఈ ఏవో అర్థం కాలేదు. హీరోకే 100 కోట్లు ఇచ్చి, హీరోయిన్కి 10 కోట్లు ఇచ్చి, దర్శకుడికి మళ్ళీ అన్ని కోట్లు ఇచ్చి, ప్రొడక్షన్ మొత్తానికి సంబంధించి ఎంత అవుతుందో అదేవిధంగా కేవలం రెమ్యునేషన్స్కే అంత అయిపోయేటటువంటి సినిమాని
సంవత్సరం లోపల తీయకుండా సంవత్సరాల పాటు తీయడం అనేది సినిమా పరిశ్రమని నిజంగా కుంగదీస్తుంది. తాత్కాలికంగా ఈ వాపు వల్ల కొంత డబ్బులు వస్తే రావచ్చు గానీ, రాబోయే రోజుల్లో సినిమా అంటేనే మొహం మొత్తే పరిస్థితులు తప్పకుండా వస్తాయి. ఓటీటీలో సినిమాలు చూసుకునే పరిస్థితికి అలవాటు చేయొద్దండి దయచేసి. థియేటర్‌లో సినిమా చూడాలనే మనుషులకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వండి. వాళ్ళు లక్షణంగా చూస్తారు. సినిమా అనేది ఒక ఎంటర్‌టైన్‌మెంట్. అదేమీ ఉద్ధరించే కార్యక్రమం కాదు. రూ. 100 టికెట్‌తో 1,00,000 మంది చూస్తే వచ్చే డబ్బులకును, 1,200 టికెట్లు పెట్టి 1000 మంది చూసే వచ్చే డబ్బులకును ఎంతో తేడా ఉంది. ఇలాగే రాబోయే రోజుల్లో సినిమాని ఇట్లే మీరు నడిపినారంటే, కొందరు ఎవరో ఒకరు విప్లవం లేవదీస్తారు. అలా ఎలాంటి విప్లవము? ఇప్పుడు 'రామ్ గోపాల్ వర్మ' 5డీ కెమెరాతో సినిమా తీసినట్టు చిన్న దర్శకులు చిన్న దర్శకులు ఖచ్చితంగా ఒక సినిమా తీసి 1 అవర్ సినిమా తీసి, ఇంకొక 1 అవర్ సినిమా ఇంకొక కథ తీసి, ఒక సినిమా చూస్తే ఇంకొక సినిమా ఉచితం అనే రోజులు రాబోయే రోజుల్లో వస్తాయి. అలాంటి దాన్ని గుర్తుపెట్టుకొని సినిమా పరిశ్రమ బ్రతికించాలంటే మంచి కథ, తక్కువ బడ్జెట్‌తో ఆలోచించండి. సినిమాను ఎట్ల పడితే అట్ట తీసుకొని జూదం చేయకండి.